అదే సీరియస్ నోట్, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి వరల్డ్ లో మనం ఏదైతే చూస్తున్నామో, ఇవాళ మార్నింగ్ జరిగి సాయంత్రానికి మర్చిపోతున్నారు అందరూ కూడా. అది ఎదర్ గుడ్ అయినా నెగిటివ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనా సరే చాలా ఫాస్ట్ గా, అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా గుర్తు పెట్టుకునే ఒక సినారీ ఏం లేదు. మనము ఎప్పుడో జరిగిన ఒక టూ ఇన్సిడెంట్స్ ని మనం బేస్ చేసుకుని ఒక రాసుకున్నటువంటి ఒక కథని ఆడియన్ అంటే ఒక మనము సరే సినిమాటిక్ అంటే సినిమా బిగ్గర్ స్కేల్ లో వెళ్ళకపోయినా దాన్ని ఎంతో కొంత ఆడియన్స్ రీచ్ చేయాలి, ఈ సినిమా మేము చూడాలి, ఎలాగ దాన్ని తీసుకెళ్ళాలి అనేది ఒక టీమ్ తో డిస్కస్ చేసినప్పుడు ఆ ఏదైనా ఒక సింగిల్ ఎజెండాతో, అంటే ప్రేమ గొప్పదా పరువు గొప్పదా ఇట్లాంటి ఒక సింగిల్ ఎజెండాతో ఆడియన్ బ్రెయిన్ ఫిక్స్ చేయగలిగితే గాన మొరాఫ్ అంటే సైకిల్ లెవెల్లో, సో ఆడియన్ ఖచ్చితంగా అది వాడికి ఇంటర్నల్ గా రీచ్ అయిపోతే ఖచ్చితంగా వాడు వాచ్ చేయగలుగుతాడు, చేస్తాడు, చూడాలి ఈ సినిమా అనేసి ఒకటి ఏదో ఖచ్చితంగా ట్రిగ్గర్ అవుతుంది అనుకొని ప్రమోషన్స్ పర్స్పెక్టివ్ లో దాన్ని ప్రాపర్ గా అనుకొని రాసుకున్నటువంటి స్టేట్మెంట్ అది, పరువు గొప్పదా ప్రేమ గొప్పదా అని. అంటే ఎవరిని తక్కువ చేద్దామని కానీ ఎక్కువ చేద్దామని కాదు, ఓన్లీ ఆ ప్రమోషనల్ పర్స్పెక్టివ్ లో ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అని. ఇప్పుడు ఎందుకంటే దాని ఆ బ్యాక్గ్రౌండ్, ఆ పర్టికులర్ ఎమోషన్ బ్యాక్ డ్రాప్ లోనే కథ జరుగుతుంది కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది.